హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఎప్పటిలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే మార్నింగ్ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేలాగా ఒక కర్రీ అయితే చూస్ చేసుకున్నానండి. అది ఏం కర్రీ అంటే వెజిటబుల్ కర్రీ. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను. ఒక 2 ఆలుగడ్డలు ఇలాగ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను మీడియం సైజులో. అలాగే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అంతే. ఇంకా ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పాను కదండి, అందుకోసమే సింపుల్గా చేసేస్తున్నాను. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్స్ ఆవాలు జీలకర్ర వేసాను. ఇది కూడా ఫ్రై అయ్యాక ఇంకా డైరెక్ట్గా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవడమేనండి. క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా ఆలు 3 ఒకదాని తర్వాత ఒకటి వేసేసి ఈ కర్రీ అయితే జస్ట్ 10-15 మినిట్స్లో అయిపోతుందండి, అంతే. ఇంకా ఇప్పుడైతే స్టార్టింగ్లోనే పసుపు వేసేస్తున్నాను. పసుపు వేసేసి ఒక్కసారి సాటే చేసేసి 2 మినిట్స్ తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడు కర్రీకి సరిపడా మొత్తం వేసేస్తున్నానండి. ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇది పింక్ సాల్ట్ అండి. మామూలు వైట్ సాల్ట్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. నేనైతే ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను. సైంధవ లవణం అంటారండి తెలుగులో. సో ఇంకా అది కూడా ఒక 1.5 స్పూన్ వేసేసుకొని ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ముక్కలన్నీ కూడా చూసేసుకొని ఇప్పుడు సరిపడా కారం అయితే వేసుకున్నాను, ఒక 1.5 స్పూను. ఇదేమో గరం మసాలా పౌడర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వేసేసి ఇంకా కర్రీ మొత్తం మంచిగా తిప్పేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి, కారం పచ్చివాసన పోయే వరకు. ఇంకా ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకొని వేసేసుకుంటున్నానండి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. అన్ని వెజిటబుల్స్ కూడా మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ గరం మసాలా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంక ఇప్పుడైతే మా వారికి లంచ్ కోసం రెడీ చేసేస్తున్నానండి. కొంచెం పెరుగు తీసుకున్నాను, దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ వేసేసి దాంట్లోనే కొంచెం జీరా పౌడర్ వేస్తున్నాను. ఎప్పుడు నేను ఇదే వేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తాను. జీరా పౌడర్ వేయడం వల్ల పెరుగుకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా రాదండి. సో అందుకే నేను 1 స్పూన్ జీరా పౌడర్ కానీ మెంతి పౌడర్ కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ వేస్తూ ఉంటాను. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. రెగ్యులర్గా ప్లెయిన్గా తిన్నట్టుగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ స్నాక్ కోసం ఏమో కొన్ని పప్పాయ పీసెస్ కట్ చేశాను. వాటిలోకి నేను సీడ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అవి వేసేస్తున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు వేస్తున్నానండి. తినేస్తారు మా వారైతే. ఇవి మనం ఎలా అయినా తినొచ్చండి. నేను ఆల్రెడీ చాలాసార్లు మీకు చూపించాను కదా. ఇంక ఇప్పుడు ఇవి తీసేసుకొని వాటి మీదకి జస్ట్ చల్లేస్తున్నాను అంతే. క్రిస్పీగా చాలా బాగుంటాయండి తినడానికి. ఏ ఫ్రూట్తో అయినా కానీ ఈ సీడ్స్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి నా మాట విని ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఏదో విధంగా తినడానికైతే ట్రై చేయండి. అండ్ ఇవి కాస్ట్ కూడా పెద్దగా ఉండవు. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా చేశాను కదా, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో పాటు సాంబార్ కూడా చేసేసానండి, అది కూడా పెట్టేస్తున్నాను. ఇవాళ ఇంకా రోటీ చేద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ సాంబార్ అండ్ కర్రీ ఉంది కదా, మళ్ళీ హెవీ అయిపోతుందిలే తినరు అనేసి రైస్ ఒకటే పెట్టేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్ కోసం ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్ పెడుతూ ఉంటాను కాబట్టి ఇవాళ పప్పాయ పెట్టేశాను. ఇంకా నేను వాడే బాక్సెస్ అన్నీ కూడా సిగ్నోరావేర్, టప్పర్వేర్ ఇంకా ఆలివేరే ఉంటాయండి. అన్నీ కూడా BPA ఫ్రీ అండ్ అలాగే నాన్ టాక్సిక్. సో ఇవే నేను చూసుకొని లంచ్ బాక్సెస్కి కానీ మేము ఇంట్లో వాడేవి కూడా ఆల్మోస్ట్ అన్నీ BPA ఫ్రీ ఉన్నాయే చూస్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా స్టీల్లో వాడలేం కదా ఎక్కువగా.
ఎందుకోనండి స్టీల్ వాటిల్లో ఇలాంటి సైజెస్ కానీ ఇలాంటి షేప్స్ కానీ దొరకవు అనేసి నా ఫీలింగ్ కాదులేండి, దొరకవు కూడా బయట మనకి. అన్నీ ఫిక్స్డ్ సైజెస్లో ఉంటాయి కదా, అండ్ డిజైన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అందుకే నేను ఇలాగ క్యూట్గా కలర్ఫుల్గా ఉన్న టంబ్లర్స్ అయితే యూస్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైం అండి. జాతర అయిపోవచ్చింది, ఇంకొక 2 డేసే ఉంటుందండి. ఈ మంత్ ఎండింగ్లో తీసేస్తారు జాతర అంతా కూడా. సో మ్యాంగోని అయితే రోజు తిప్పుతున్నాం కదా, అలాగే తిరుగుతూ ఇది కూడా ఒక ర్యాండమ్ డే అనమాట. మా సిస్టర్ నాకు మరదలు అవుతుంది, సో నేను చెల్లి అంటాను, తను కూడా అక్కే అంటుంది. వీడేమో మా మావయ్య వాళ్ళ అబ్బాయి, తనేమో మా మావయ్య వాళ్ళ అమ్మాయి, మా మేనమామ పిల్లలు వీళ్ళిద్దరు. ఇక్కడే దగ్గరలోనే స్టడీస్ అనమాట ఇద్దరివి. సో మ్యాంగో అంటే వాళ్ళకి చాలా ఇష్టం, మ్యాంగో కూడా అత్త అంటే చాలా ఇష్టము. ఇంకా తను వస్తే నా దగ్గరికి రాదు, తనని తీసుకొని జాతరకి అయితే వెళ్ళామండి. ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి మ్యాంగో అయితే నా దగ్గరకు అస్సలు రాలేదు, వాళ్ళ అత్తతోటే ఉంది. ఇంకా వాళ్ళ అత్త అయితే కారు ఎక్కిస్తుంది ఇవాళ. ఈ 1 మంత్లో మేము జాతరకి వెళ్ళినన్ని సార్లు అయితే ఎవరు వెళ్ళుండరండి. మ్యాంగో మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. ప్రతిరోజు కూడా సాయంత్రం ఏదో ఒక షాపింగ్ కాకపోయినా ఊరికే అలా తిరిగి రావడానికి కూడా బాగా వెళ్ళేవాళ్ళము. ఇంకా జాతర అయిపోయాక టైంపాస్ ఎలా అవుతుందో చూడాలి. మేము ఎవ్రీడే కిందకి వెళ్ళకపోయినా తను కిటికీలోంచి కూడా చూసి కాస్త లైట్స్, ఆ జనాన్ని చూసి అయితే కొంచెం ఎంజాయ్ చేసేదండి. ఇంకేం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయడమే. ఈ మంత్ మొత్తం నేను జాతరలో ఏమేమి షాపింగ్ చేశానో అదంతా కూడా ఒక వీడియోలో పెడతానండి. కంప్లీట్గా షాపింగ్ వీడియోనే, అసలు ఏమేమి కొన్నానో అన్నీ కలిపేసి ఒకటే వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. ఇంకా ఇదే వీడియోలో నేనైతే ఫాస్ట్ ట్రాక్ వాచ్ది రివ్యూ పెడదాం అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే కొన్ని రోజుల క్రితంది. ఎందుకు ఇంత లేట్గా పెడుతున్నానంటే ఇది అసలు వాడి ఎలా ఉందో చూశాక మీతో రివ్యూ షేర్ చేద్దాం అనేసి కొంచెం అయితే వెయిట్ చేశాను. డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉంటాయేమో, కలర్ అది ఎలా ఉంటుంది, సెట్ అవుతుందా లేదా అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఫైనల్గా ఇప్పుడైతే నాకు నచ్చేసింది ఈ వాచ్. అందుకే మీతో రివ్యూ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్ అనమాట. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదులేండి, జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ ఇది. కామెంట్ బాక్స్లో కూడా లింక్ నేను ప్రొవైడ్ చేస్తానండి, ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఇంకా వాచ్ అయితే ఓపెన్ చేయగానే ఇలా ఉంది. ఎంత బాగుంది కదండి చూడడానికి. కలర్ గ్రీన్ కలర్, ఇది ఏమంటారు, బాటిల్ గ్రీన్ కంటే కొంచెం లైట్ గ్రీన్ అండి. పాచి కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. మన ఇండియన్ స్కిన్ టోన్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి ఈ కలర్. దానికి ఇలాగా చిన్న కేబుల్ కూడా ఇచ్చారు, ఛార్జర్. ఇంక ఇప్పుడు వాచ్ స్ట్రిప్ ఎలా ఉందో చూద్దాము. నాకు ఈ స్ట్రిప్పే బాగా నచ్చిందండి. చూసారా, లైన్స్ ఎంపోజ్ అవుతుంది డిజైన్ అనేది. అండ్ ఫాస్ట్ ట్రాక్ లోగో కూడా ఇచ్చారు, చాలా స్టైలిష్గా ఉంది. ఇది మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరికైనా సెట్ అయిపోతుందండి. మేమైతే మా వారు నేను ఇద్దరం కూడా మల్టీపర్పస్గా యూస్ చేస్తున్నాము, ఎవరికి కావాల్సినప్పుడు అప్పుడు ఇద్దరం పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఛార్జర్ చూద్దాము ఎలా ఉందో. కనెక్టర్ చాలా బాగుందండి, క్వాలిటీ మాత్రం. కేబుల్ది కానీ వాచ్ది కానీ డిస్ప్లేది కానీ చాలా బాగుంది. నేను డిస్ప్లే అయితే ఇవాళ చూపించట్లేదండి, నెక్స్ట్ ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. ఆ రోజు చెప్పాను కదా డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉంటాయేమో అనేసి, రిటర్న్ పెట్టాల్సి వస్తుందేమో ఇలాంటి ఆలోచనలతో డిస్ప్లే అయితే షూట్ చేయలేదండి ఆ రోజు. తర్వాత ఎప్పుడైనా మీతో క్లియర్గా చూపిస్తాను. ఈ వాచ్ అయితే నాకు మంచిగా వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి, అలాగే ట్రెడిషనల్ శారీస్ మీదకి కూడా చాలా బాగుందండి, మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. ఇదేంటి వెస్ట్రన్ డ్రెస్ అంటుంది అలాగే ట్రెడిషనల్ శారీ అంటుంది అనుకుంటున్నారా? అవునండి, మంచిగా సెట్ అయిపోతుంది, దేని మీదకైనా కానీ హ్యాపీగా పైరప్ చేసేసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా వాచ్ అయితే పైన మనకి చిన్న స్టిక్కర్ లాగా ఇచ్చేశారు, అది తీయగానే ఇలా ఉంది. వెనకాలేమో గ్రే కలర్లో ఉంది, ముందు సైడ్ ఏమో డిస్ప్లే బ్లాక్ కలర్. చాలా బాగా నచ్చేసింది నాకు మాత్రము. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఫాస్ట్ ట్రాక్ వాచెస్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉంటాయి కదా, సో అందుకే వాటిలో ఇదైతే ఒక బెస్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చండి. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.